గృహజ్యోతి లబ్ధిదారులకు బిగ్ షాక్ తగులుతోంది. ఈ పథకం కుదింపు యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏ నెలలో అయినా సరే ఒక్కసారి 200 యూనిట్లు దాటితే లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ బంద్ కాబోతోంది. కొత్త దరఖాస్తుదారులకు అంగీకరించదంటూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం 51,26,000 ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రభుత్వంపై 185 నుంచి 200 కోట్ల ఖర్చు భారం పడుతోంది. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అతి త్వరలో ఈ స్కీమ్కి సంబంధించి కీలక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే, ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ గృహజ్యోతి పథకం అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు ఉపయోగించేటువంటి వాళ్ళకి ఎలాంటి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు అంటూ రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నారు. అయితే దీనివల్ల భారీగా ప్రభుత్వం మీద భారం పడుతోంది అనేది చాలామంది అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే ఈ గృహజ్యోతి పథకంలో కొన్ని మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా 185 నుంచి 200 కోట్ల ఖర్చు భారం పడుతున్న నేపథ్యంలో ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే నిధులు లేక నానావస్థలు పడుతున్నామని చెబుతున్నటువంటి ప్రభుత్వం కొత్త ప్రయత్నాన్ని మొదలుపెట్టింది, కొత్త ఎత్తులు మొదలుపెట్టింది. 51,26,000 మందికి ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇస్తున్న నేపథ్యంలో 185 నుంచి 200 కోట్ల ఖర్చు భారం ప్రభుత్వం మీద పడుతున్న నేపథ్యంలో ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 10 లక్షల మందికి పైగా ఈ గృహజ్యోతి పథకం లబ్ధి పొందుతున్నారు అని రేవంత్ రెడ్డి గతంలో ట్వీట్ చేయడాన్ని కూడా మనం చూడొచ్చు. చాలా గొప్పగా ట్వీట్ చేశారు ఈ పథకం గురించి, ఈ కార్యక్రమం గురించి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి ఒక నిర్ణయం రాబోతోంది అంటూ చర్చ జరుగుతుండడం ఖచ్చితంగా ఒక పెద్ద సంచలనానికి తావునిస్తుందని చెప్పొచ్చు. ఒకసారి గతంలో రేవంత్ రెడ్డి సీఎం చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూస్తే, పేదల ఇంట విద్యుత్ వెలుగుల పంచాలన్న ప్రజాప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలు ఇస్తోంది. సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఇందిరమ్మ పాలన. ఒక హైదరాబాద్ నగరంలోనే 10.52 లక్షల కుటుంబాలు గృహజ్యోతి పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు. ఇది హర్షణీయం అంటూ గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ఇది. అంటే చాలా గొప్ప కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం, హైదరాబాద్లోనే సుమారుగా 10.5 లక్షల మందికి పైగా దీనివల్ల ఫలితాన్ని పొందుతున్నారు అని చెప్పి చాలా గొప్పగా చెప్పారు. మేము ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని గొప్పగా చెప్పారు. కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, నానావస్థలు పడుతున్నామన్న విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పెట్టబోతున్నటువంటి కండిషన్ కూడా చాలా కొంత కీలకంగా మారిందని చెప్పాలి, చర్చనీయాంశంగా మారబోతోంది. ఎందుకంటే 200 యూనిట్లు ఒక్కసారి దాటినా సరే మేము మీ దగ్గర నుంచి ఈ ఫ్రీ స్కీమ్ అనేది ఉండదు, మేము లాగేసుకుంటాం అని చెప్పడం అనేది మరి ప్రజలు యాక్సెప్ట్ చేయగలుగుతారా? ఒక్కసారి 200 దాటడం అనేది పెద్ద విషయమా? అంటే 201 వచ్చినా కట్ చేస్తారా? అంటే 1 యూనిట్ ఎక్స్ట్రా వాడినా కట్ చేస్తారా? ఏదైనా ఒక కారణం, ఇప్పుడు చుట్టాలు రావచ్చు ఇంటికి ఒక వారం రోజులు, ఫ్యాన్లో ఫ్రిడ్జ్లో ఎక్కువగా వాడచ్చు, వాషింగ్ మిషన్ ఎక్కువ వాడచ్చు, ఏదైనా కొద్దిపాటి ఫ్లక్చుయేషన్ ఉండొచ్చు ఉపయోగంలో, వినియోగంలో. దానివల్ల ఒక్క యూనిట్ ఎక్స్ట్రా వాడినా కట్ చేస్తారా? దీనికి సంబంధించి విధి విధానాలు ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. కానీ ఇలాంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి అసలు ఏం చర్చిస్తున్నారు, ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, విధి విధానాలు ఎలా ఉండే అవకాశం ఉంది? మధుతో మాట్లాడదాం. మా ప్రతినిధి మధు ఉన్నారు మనతో. మధు, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారు, చాలా గొప్పగా ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. మరి ఈ అంశానికి సంబంధించి ఎందుకు ఇప్పుడు పునరాలోచన చేస్తున్నారు? కేవలం భారం తగ్గించుకోవడమేనా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? 200 ఒక్కసారి దాటినా అంటే 1 యూనిట్ దాటినా కూడా కట్ చేస్తారా? గతంలో 1 యూనిట్ ఎక్కువ అయితే దానికి పే చేయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ వాళ్ళను ఈసారి 1 యూనిట్ ఎక్కువ కాల్చిన 200 యూనిట్ కంటే ఎక్కువ లబ్ధిదారులకు సంబంధించినటువంటి కోటా నుంచి తొలగించాలనేటువంటి నిర్ణయమే పెద్ద ఎత్తున విస్మయానికి గురి చేస్తా ఉంది. ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే ఏదో ఒక రూపంలో నిజంగానే కొన్ని సందర్భాలలో 1 యూనిట్ ఎక్కువైనా అట్లీస్ట్, అంటే ఎగ్జాక్ట్లీ ఇది ప్రీపెయిడ్ కాదు, మనం వినియోగించుకున్న తర్వాత 200 యూనిట్ల లోపు పథకం కాబట్టి ఒకవేళ పొరపాటున కానీ కాస్త ఎక్కువ వినియోగంతో 1 యూనిట్ కూర్చుంటే వాళ్ళు అనర్హులుగా మారేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ ఈ పథకం కోసం మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేసుకొని మళ్ళీ
ప్రభుత్వాల చుట్టూ, కార్యాలయాల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మరి ప్రభుత్వం తీసుకొచ్చిందే ప్రతిష్టాత్మక పథకం, 200 యూనిట్ల లోపు కరెంటు పథకం. 200 యూనిట్ల లోపు ఉంటే ఫ్రీ, ఒకవేళ ఎక్కువగా ఉంటే దానికి పే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు వినియోగదారులు. 200 యూనిట్ల పైన ఎంత ఉందో అది పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు 200 యూనిట్లతో పాటు మొత్తం కలిపి ఎంత ఉందో అది పే చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ నెల వరకు. ఒకవేళ ఎక్కువైతే మొత్తం లబ్ధిదారుల ఖాతా నుంచి తొలగించడం అనేటువంటిది కాస్త విస్మయానికి గురి చేస్తా ఉంది. ఇప్పటికీ దాదాపు ప్రభుత్వానికి 2000 కోట్లకు పైగా భారం పడుతుంది అనేటువంటిది ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రతి సంవత్సరం ఉచిత విద్యుత్తుకు సంబంధించి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 2000 నుంచి 2400 కోట్ల రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకా చాలా మంది అప్లై చేసుకున్నారు, కొద్దిమందికి పెండింగ్ ఉన్నాయి, కొత్తగా లబ్ధిదారులు యాడ్ అవుతున్నారు. ఇప్పటికే మొత్తం లబ్ధిదారులకు సంబంధించినటువంటి సంఖ్య చూస్తే ఒక 16 నెలల్లోనే 12 లక్షల మంది కొత్తగా చేరారు. అంటే జూలైలో లబ్ధిదారులు ఉన్నటువంటి సంఖ్య చూస్తే 51 లక్షల మంది ఈ లబ్ధిదారులు ఉంటే ఈ పథకం కింద ఇంకా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, కొత్తగా చేర్చుకున్నటువంటి వాళ్ళు, ఇలా ఇంకా చాలా మంది దీంట్లో యాడ్ ఆన్ అవుతా ఉన్నారు. సో ఈ 100 నుంచి 200 యూనిట్లు విద్యుత్ వినియోగించుకున్న లబ్ధిదారులందరికీ ప్రస్తుతం అయితే రైట్ నౌ 0 బిల్ వస్తుంది. వాళ్ళు ఎక్కడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ పొరపాటున ఇందాక మాట్లాడుకున్నాడు, ఎక్కువైతే మాత్రం వాళ్ళు లబ్ధిదారుల కోటా నుంచి తొలగించేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. మొత్తం తెలంగాణలో ఇప్పటికే ఎగ్జిస్టింగ్ గతంలో కంటే కూడా మొత్తం 93 లక్షల వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 93 లక్షల మంది ఒకవేళ ఉచిత విద్యుత్ కోసం అప్లై చేసుకుంటే మరి వారు ప్రభుత్వం పైన మరింత భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే 2000 నుంచి 2400 కోట్ల భారం పడతా ఉంటే ఈ 52 లక్షల మందికి ఈ మొత్తం అప్లై చేసుకుంటే దాదాపు ప్రతి సంవత్సరానికి వచ్చేసరికి ఒక 4000 నుంచి 5000 కోట్ల భారం పడే అవకాశం ఉంది. దానికి తోడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అప్లికేషన్ సంబంధించి వాళ్ళు తోడైతే 7000 నుంచి 8000 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉండొచ్చు అంచనా వేసుకుంటున్నారు. కాబట్టి ముందుగానే అంతవరకు వెళ్లే కంటే ముందుగానే దీనికి ఈ రకమైనటువంటి పరిమితులు, కోత విధించాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే మరి ఈ రకంగా చేస్తే ప్రభుత్వం ఖజానా పైన కాస్త భారం తగ్గే అవకాశం ఉంది. నిజంగానే నిధులు లేవనేటువంటి ఉంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తా ఉన్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వట్లేదు, రోడ్లు వేయట్లేదు, కాంట్రాక్టులకు డబ్బులు చెల్లించట్లేదని ఆరోపణలు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఇదే కాదు, ఇంకా చాలా పథకాలకు సంబంధించినటువంటి విషయాలు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చూసాం. ఆల్రెడీ నిర్ణీత వ్యవధిలో దానికి ఎవరైతే ముగ్గు వేయలేదో, ఎవరు పునాది తీసుకోలేదో, ఎవరైతే దానికి సంబంధించిన పనులు ప్రారంభించలేదు, వారి బిల్లులు కూడా క్యాన్సిల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో అన్ని ప్రభుత్వ పథకాల్లో చాలా గొప్పగా చెప్పుకున్నారు కదా మధు, మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ఫ్లక్చుయేషన్స్ మంచి పరిణామమే అంటారా? అంటే ప్రజల్లో మళ్ళీ అనవసరమైన చర్చను లేవనెత్తడం కానీ, ప్రతిపక్షాలకి ఇది ఒక ఆయుధంగా మారడం కానీ సహజంగా అవుతుంది కదా. ఇలాంటి వాటి వల్ల నెగిటివ్ అయ్యే అవకాశం లేదా? అసలు కేవలం భారాన్ని తగ్గించుకోవడమే కారణమా, ఇంకేదైనా కారణం ఉందా? అందులోనూ విధి విధానాలు ఎప్పటిలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, నిజంగా ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్తుంది అనేటువంటి ముందు ఇట్లాంటిది ఖచ్చితంగా ప్రభుత్వానికి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే స్థానికంగా గ్రామ స్థాయిల్లోనే ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేటువంటి పెద్ద స్థాయిలో వినియోగం తీసుకుంటున్నారు. నగరాల్లో ఏదో ఒక రూపంలో ఫ్యాన్లు, లైట్లు, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, సో 200 యూనిట్ల కంటే దాదాపు ఎక్కువగానే వినియోగం ఉండే పరిస్థితి ఉంటుంది. సాధారణంగా నగరాల్లో చిన్న రూముల్లో, చీకటి గదుల్లో ఎక్కువగా కరెంటు ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ తక్కువ దూరంలోనే ఇల్లు ఉంటాయి కాబట్టి. సో గ్రామాల పరిధిలోనే మాత్రమే 200 యూనిట్లు అనేది కరెక్ట్ గా ఎక్కువగా వినియోగం అయ్యే అవకాశం ఉంది. మరి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు 200 యూనిట్ల లోపే వాడే అవకాశం ఉంటుంది. కొద్ది సందర్భాల్లో మాత్రం 1 యూనిట్ పెరిగితే మాత్రం లబ్ధిదారుల ఖాతాల నుంచి తొలగించడం అనేటువంటిది ఖచ్చితంగా ఎఫెక్ట్ ఈ సమయంలో ఈ చర్చ జరగడం. విధి విధానాలు ఖరారవుతాయి, చర్చ జరుగుతూనే ఉంది ప్రతిసారి. రేషన్ కార్డుల విషయంలో, ఇందిరమ్మ కార్డుల విషయంలో, ప్రభుత్వ పథకాల విషయంలో, వీటి విషయంలో. సో ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించే అవకాశం ఉండొచ్చు. క్షేత్రస్థాయిలో నెగిటివ్ ఉంటుంది కాబట్టి. మరి ప్రస్తుతానికి మాత్రం ఈ వార్త బయటికి రావడంతో లబ్ధిదారుల్లో ఆందోళన ఉంది. 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఎవరైతే తీసుకుంటారో చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వాలు అందరూ, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అన్ని సందర్భాల్లో చెప్తా ఉన్నారు. కేవలం ఇక్కడే కాదు, రాహుల్ గాంధీ కూడా బయట రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో తెలంగాణలో ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాము,
200 యూనిట్లు ఉచితంగా అందరికీ అనేటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఆ ప్రచారం అంతా బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ అంశం ఇప్పుడు పూర్తిగా అంటే బయట ప్రకటించకపోయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు దీనికి సంబంధించి బహిరంగ చర్చ జరపకపోయినప్పటికీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటూ తెలుస్తుంది. ఇంటర్నల్గా దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలకు సంబంధించి చర్చ జరుగుతోంది అంటూ సమాచారం అందుతోంది. ఒకవేళ కనుక అసలు ఇలాంటి ప్రయత్నం నిజంగా చేస్తే ప్రభుత్వం అది మంచి అవుతుందా? భారం తగ్గించుకునే ప్రయత్నం అన్నప్పుడు ఎంత భారం తగ్గుతుంది? ఒకవేళ నిజంగా కొద్దిపాటి భారం తగ్గినప్పటికీ ప్రభుత్వానికి ప్రజల్లో ఇది నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకి ఇది పెద్ద ఆయుధంగా మారే అవకాశం ఉంది. అందులోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఇలాంటి నిర్ణయాలు కానీ ఇలాంటి ప్రకటనలు కానీ ఖచ్చితంగా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎప్పటి నుంచి ఇది అమలు చేస్తారు, అసలు దీనికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ప్రకటిస్తారు అనేది క్లారిటీ లేకపోయినప్పటికీ చర్చ జరుగుతుంది అనేది అయితే తెలుస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది. మీరేమనుకుంటున్నారు? అసలు ఇలాంటి ఒక చర్చ జరగడం, ఇలాంటి అంశంలో ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకోవడం అంటే 200 యూనిట్లు దాటితే ఖచ్చితంగా ఇక వాళ్ళకి ఫ్రీ ఉండదని చెప్పే అవకాశం కానీ, లేదంటే కొత్త అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వం మీద భారం తగ్గించుకోవడానికి ఇదే మార్గమా? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.